వెల్కమ్ టు రాజనీతి. పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి అడ్డా అన్న విషయం అందరికీ తెలిసిందే. 1978 నుంచి అక్కడ వైఎస్ కుటుంబమే గెలుస్తూ ఉంది. ఏ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రెడ్డి కాంగ్రెస్ కావచ్చు. ఎందుకంటే 78లో ఆయన రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. అలాంటి పులివెందుల్లో ఇప్పుడు ఈ వైఎస్ కుటుంబ ఆధిపత్యానికి కూటమి చెక్ చెప్పబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక్కడ జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. అక్కడున్న జడ్పీటీసీ చనిపోవడంతో బై ఎలక్షన్ వచ్చింది. సో ఈసారి ఎలాగైనా దీన్ని కైవసం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ పట్టుదలతో ఉంది. దీంతో ఇప్పుడు అక్కడ పరిస్థితి నువ్వా నేనా అన్నట్టుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టుగా ఉంది. చెప్పాలంటే పులివెందుల రాజకీయ కక్షలతో రగిలిపోతూ ఉంది. గత ఎన్నికల్లో జగన్ మెజారిటీ ఇక్కడ పోయినసారి కంటే తగ్గింది. 2019 ఎన్నికల కంటే 24 ఎన్నికల్లో జగన్ మెజారిటీ తగ్గింది. ఈసారి ఎలాగైనా సరే జడ్పీటీసీని కైవసం చేసుకొని పులివెందుల మీద పసుపు జెండా ఎగరేయాలని టీడీపీ నేతలు పంతంతో అన్నారు. ఇక్కడ ఈ పులివెందుల కాన్స్టిట్యున్సీలో జడ్పీటీసీలు ఏర్పాటయ్యాక పులివెందుల జడ్పీటీసీని ఇంతవరకు తెలుగుదేశం పార్టీ గెలవలేదు. నియోజకవర్గంలో మిగతా జడ్పీటీసీలు వేముల, లింగాల, వేంపాడు ఈ మండలాల జడ్పీటీసీలను 95లో గెలిచారు. ఇక ఆ తర్వాత మళ్ళీ ప్రతిసారి కూడా వీళ్ళకి అక్కడ ఎదురు దెబ్బే తగిలింది. ఈసారి ఎమ్మెల్సీ బీటెక్ రవి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన భార్య లతారెడ్డిని తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి అని ఆయన పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఎవరో కూడా తగ్గట్లేదు. తెలుగుదేశం లతారెడ్డి వైపు నుంచి కడప జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అలాగే వైసీపీ అభ్యర్థి తరఫున ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా పనిచేస్తున్నారు. మాజీ మంత్రి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీడీపీ అభ్యర్థి తరఫున ఎన్నికల మేనేజ్మెంట్ ఆయనే చేస్తున్నారు. పులివెందుల్లో పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు గతంలో లాగా లేదు. ఇద్దరు కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి వచ్చేసారు. గతంలో వైసీపీ ఎక్కడో ఉంటే టీడీపీ ఎక్కడో కింద ఉండేది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. పోటాపోటీ పరిస్థితి వచ్చేసింది. టీడీపీ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తున్నారు. గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కండువాలు కప్పుకుంటున్నారు. దీంతో వైసీపీలో కలవరం మొదలైంది. నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం కూడా ఏర్పడింది. మొన్న గ్రామంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో వైసీపీ ఎమ్మెల్సీ గాయపడ్డారు. ఈ దాడికి నిరసనగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి మరీ డీఎస్పీ కార్యాలయం దాకా వైసీపీ శ్రేణులు అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించినాయి. ఈ ర్యాలీ మీద కేసులు నమోదైనాయి. అలాగే దాడి ఘటన మీద కూడా కేసులు నమోదైనాయి. తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. అలాగే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారం అండ చూసుకొని దాడులకు పాల్పడుతుందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద ట్వీట్ చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైసీపీ నేత రామలింగారెడ్డి మీద దాడులకు పాల్పడ్డారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగితే ఓటమి తప్పదనే భయంతో చంద్రబాబు నాయుడు హింసా రాజకీయాలకు పాల్పడుతున్నాడని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైతే పరిస్థితి నువ్వా నేనా అన్నట్టుంది. అధికారంలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కొంత అడ్వాంటేజ్ కూడా ఉండొచ్చు అంటున్నారు. పోలీసులు కూడా ఈ ఎన్నికలను సవాల్గా తీసుకున్నారు. రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కడపలోనే మకాం వేసి శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతానికైతే పరిస్థితి అదుపులో ఉందని చెప్తున్నారు. ప్రచారంలో నిబంధనలు పాటించకపోవడం మూలంగానే ఈ ఘర్షణ జరిగిందని డీఐజీ చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే గతంలో ఎన్నడూ లేనంతగా ఈ పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ టెన్షన్ పడుతుంది అనుకోవాలి గెలుపు కోసం. ఈసారి ఎలాగైనా పులివెందుల్లో పసుపు జెండా ఎగరేస్తామని టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని షాక్ తగిలినట్టు అవుతుంది. Like, share and subscribe to Rajaniti channel.